ఇప్పుడు సాయి తత్వం, ఎక్కడైతే సాయి తత్వ బోధన అని ఉంది. సాయి తత్వం అంటే ఎక్కువ మంది తెలియదు, మనకి ఎక్కువ మందికి లీలల పరిచయమే కానీ సాయి తత్వాన్ని గురించి పరిచయం లేదు. అంటే లీలల వెనక ఉండేది తత్వం. ఆ లీలలో ఒకటి ఉంటుంది, తర్వాత దానికి అంతరార్థం ఉంటారు. అంతరార్థం తత్వం అంటే బాబా గారు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చేయదలుచుకున్నాడు అనేది మనకి దాంట్లో ఉంటుంది. కాబట్టి మనకి జనరల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అప్పుడు దానికి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన శ్రీ బాబా గారు భిక్షకి వెళ్ళాడు షిరిడీలో, అక్కడికి 5 ఏళ్ళకి వెళ్ళాడు అంటారు. కాబట్టి దానికి ఎందుకు వెళ్ళాడని క్వశ్చన్ మనం అడిగితే ఏం చెప్తారు చెప్పండి? కర్మలు తీసుకోవడానికి వెళ్ళారంటారు. పాపాలు అంటే ఎక్కువ మంది తెలిసిందే కదా, ఎక్కువ మంది వాళ్ళకి తెలిసిందే కదా. కాబట్టి కర్మలు తీసుకునే పర్పస్తో బాబా ఎల్లుంటే మరి కర్మలు 5 ఏళ్ళకే ఉన్నాయా నేను అడుగుతాం. కర్మలు 5 ఏళ్ళకే ఉంటాయా, లేకపోతే ఎక్కువ మంది కర్మలు చేసుకున్నారా, కర్మలు చేయని వాడు తక్కువ ఉన్నారా? మీరు ఒకసారి మన గ్రామాలు తీసుకో, మన గ్రామంలో ఎక్కువ మంది కర్మలు చేసి ఉంటారా, లేకపోతే కర్మలు చేయని వాళ్ళు ఉంటారు? చేసిన వాళ్ళే ఎక్కువ, పాపాలు చేసిన వాళ్ళు, కర్మలు చేసిన వాళ్ళు. కాబట్టి ఎక్కువ మంది కర్మలు చేసిన వాళ్ళే. కాబట్టి బాబా ఆ పర్పస్ వెళ్ళలేదు కదా. కాబట్టి బాబా ఏ పర్పస్ తెలియడు. కాబట్టి ఆ కుటుంబాలు ఎలాంటివి మనం ఒకసారి పరిశీలించాలి. బైజామా కుటుంబం వెళ్ళారు. బైజామా ఎలాంటిది? బాబా గారు లోకానికి తెలియని రోజుల్లోనే, ఆయన మహిమను తెలియని రోజుల్లోనే ఆయనకి బాబాకి అన్నం పెట్టి ఆదరించిన తల్లి. బొట్ట అమ్మ పెట్టుకొని బాబా తీసుకొని అన్నం పెట్టిన తల్లి. కాబట్టి ఎంత ఉత్తమరాలు, ఎంత గొప్ప స్థితి ఆమె. అలాంటి ఒక పుణ్యాత్మురాలు ఇంటికి వెళ్ళాడు బాబా ఋషికి. ఆ కుటుంబం అలాంటిది. ఆ కుటుంబం కర్మ ఉందని ఒప్పుకుంటారు. ఆ తర్వాత బయ్యాజీ కుటుంబానికి వెళ్ళాడు. బయ్యాజీ కుటుంబానికి బాబా గారు ఎట్లా వెళ్ళారంటే ప్రతిరోజు రోజుకు ఒక్కో రోజులు ఆయన 5-6 సార్లు వెళ్ళాడు. 10 సార్లు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఒక్క రోజే. కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మొదటిసారి బాబా గారు ఎట్లయితే ఎంత ప్రేమతో బాబాకి భిక్ష పెట్టారు, 10 సార్లు వచ్చినా కూడా అదే ప్రేమతో భిక్ష పెట్టారు బాబాకి. కానీ బాబా ఎందుకు ఎన్నిసార్లు వస్తున్నాడని తిట్టడం కానీ ఇంకో విధంగా అనుకోవడం జరగలేదు. మనమైతే ఒక మనిషి ఒకసారి ఇస్తే మనం కోపడతాం, సరిగ్గా భోజనం పెట్టాం. 10 సార్లు ఆ ఇంటికి వెళ్ళిన బాబా గారికి అన్నం పెట్టారు ఆదరించి వెళ్ళి బయ్యాజీ కుటుంబం. కాబట్టి వాళ్ళకి పాపం ఉందంటారా? లేదు కదా. కాబట్టి అలాంటి ఉత్తమమైన కుటుంబానికి వెళ్ళాడు. కాబట్టి ఫకీర్ ధర్మం, ఫకీర్ అంటే సన్యాసి ధర్మం కదా. సన్యాసి ధర్మం ఏంటంటే ఒక 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ 7 ఏళ్ళకి కానీ వెళ్ళడం ఒక ధర్మం. కాబట్టి అట్లా బాబా 5 ఏళ్ళకి వెళ్ళడం తన ధర్మాన్ని పాటించాడు. కాబట్టి అది కూడా ఎవరికి ఉత్తమం దగ్గరికి ఉన్న పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళాడు బాబా గారు. కాబట్టి ఇది మరి ఇప్పుడేమర్థమవుతుంది, మనకేమర్థమవుతుంది అంటే మనం అనుకునేది ఒకటి, అంటే వాస్తవం అయితే ఒకటి కదా. అంటే ప్రతి లీల వెనక ఇట్లా ఉంటుంది. సపోజ్ బాబా గారు మన సత్యచరిత్ర చూడడం, ఫస్ట్ అధ్యాయం తీసుకున్నాం. ఫస్ట్ అధ్యాయంలో ఎల్లనేది ఏం లేదు. ఏముంది? బాబా గారు గోధుమ పిండి ఇస్తారు, కలరా వ్యాధికి నిర్మూలన చేశాడు, అంతే కదా. అంతే కదా, ఇంకేముంటుంది కదా, లేదు. బాబా కోపడ్డాడు. కాబట్టి ఫస్ట్ మనకి సత్యచరిత్ర తీసుకోగానే మనకి అనిపిస్తుంది బాబా గారు ఎట్లా కనిపిస్తాడు. ఫోటో కూడా ఉంటుంది సత్యచరిత్రలో. ఆయన తిరగలు విసురుతూ ఉంటాడు కదా. అంటే నిష్కామ కర్మ చేస్తున్నాడు. ఎవరి కోసం తిరగలు విసురుతున్నాడు ఆయన? ఆ యొక్క షిరిడీ గ్రామ ప్రజలు కలరా వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఆ వ్యాధి అక్కడ మహమ్మారిలాగా వ్యాప్తి చెందినప్పుడు దాని నివారణ కోసం ఆయన గోధుమలు విసురుతున్నాడు. అంటే బాబా గారు ఆయన సత్యచరిత్ర వరకు స్టార్టింగ్లోనే ఆయన ఒక గోధుమ పిండి చుట్టూ ఒక నిష్కామ కర్మ చేస్తున్నాడు లోకాని కోసం. అది బాబా అవతార ఉద్దేశం ఏంటంటే నిష్కామ కర్మ చేస్తూ లోకాని కోసం చేస్తున్నాడు. కాబట్టి బాబా గారు గోధుమ విసిరే సమయంలో ఏం జరిగింది? ఆ పెద్ద సత్యచరిత్ర చదివితే బాబా విసరడానికి ఎలాంటి ఆసనం అయితే వేసుకోవాలో అలాంటి ఆసనంలో కూర్చొని ఆయన తిరగలు విసురుతున్నాడు. తిరగలు విసురుతున్నాడు బాబా గారు. కాబట్టి తిరగలు విసురుతున్న లోపల మరి బాబా గారు గోధుమ పిండి విసురుతున్నాడని చెప్పేసి తెలిసి ఆ గ్రామ ప్రజలు అది ఎంతగా మొదటిసారి జరిగిందేమో. కాబట్టి ఎక్కువ మంది అక్కడ చూడటానికి వచ్చారు. అక్కడ ఆ తర్వాత కొంత స్త్రీలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత బాబా గారు తిరగలు విసురుతుంటే మనం కదా విసిరేది, ఆడవాళ్ళకి చేసే పని కదా, అవి వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు సహాయపడదామని బాబా దగ్గరకు వచ్చి, బాబా అది మా చేతికి వెళ్ళి మేము విసురుతాం, మాకు తెలిసి పని మేము చేసి పెడతా ఉన్నాం. కాబట్టి బాబా గారు ఉన్నప్పుడు ఆ వద్దమ్మా నా పని నేను చూసుకుంటాను, మీరు అవసరం లేదని చెప్పేసి ఆయన మేము కూడా వదలం. వాళ్ళు ఏదంటే లేదు బాబా మేము చేస్తామని చెప్పేసి కొంచెం ఆయనతో అట్లా అడిగాడు. బాబా గారు ఎందుకు లేదు కూడా అని చెప్పేసి వాడికి ఇచ్చేసాడు. కోపడుతూనే నా పని నేను చూసుకునే కూడా మరి అడ్డు వచ్చారని చెప్పేసి వాళ్ళకి కోపడుతూ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు తిరగలు విసురుతున్నారు. బాబా గారు పాటలు పాడుతుంటారు, అతను తిరగలు విసురుతుంటారు. అప్పుడేం జరిగింది? బాబా గారు కోపడ్డారు. ముందు వాడు తిరగలు ఆయన చేతుల్లో రాకపోవడం కోపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పాటలు పాడుతూ
ఆ తిరగలు విసిరేటప్పుడు ఆయన మళ్ళీ నవ్వుతున్నాడు. అంటే బాబా గారు అంటే ఇక్కడ అంటే తన పనికి అడ్డు వచ్చినప్పుడు కోపడ్డాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ సేవ, ఆ సేవ చేస్తూ బాబా భజన పాట పాడుతూ సేవ చేస్తున్నప్పుడు ఆయన సంతోషపడ్డాడు. కాబట్టి బాబా గారికి సేవ అంటే ఇష్టమని, భజన అంటే ఇష్టమని, తద్వారా ఆయన ప్రసన్నంగా ఉన్నాడు. మరి ఆయన పనులు తలదొచ్చినప్పుడు కోపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సేవ తిరగని ఆ పిండి విసురుతున్నారో, అసలే కావాలి పిండి పూర్తయిపోయింది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ మనసులో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ పిండి బాబా ఏం చేసుకుంటాడు? బాబా గారికి ఇల్లు లేదు, వాకి లేదు, ఎవరు లేరు కదా, ఆయన భిక్ష పడుకుంటాడు ఊళ్ళో పోయి. కాబట్టి ఈ పిండి దేనికోసం, ఎవరి కోసం అని చెప్పేసి, కాబట్టి మనం నల్లాంటి వాళ్ళకి ఇస్తాడు కాము అని వాళ్ళు అనుకొని డిసైడ్ చేసుకుని ఆ పిండిని ఒక 4 భాగాలు చేసుకొని తీసుకుపోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు దాకా మళ్ళీ ప్రసన్నంగా రౌతున్న బాబా గారు మళ్ళీ ఊపిరిడారు, కోపడ్డాడు. అంటే సేవలో స్వార్థం ప్రవేశించినప్పుడు, ఆ సేవలో ఎప్పుడైతే స్వార్థం ప్రవేశించిందో అప్పుడు బాబా గారు మళ్ళీ కోపడ్డాడు, ఊపిరిడైపోయాడు. అప్పుడు తిట్టడం మొదలు పెట్టాడు. ఎవడబ్బు సుమ్మని అభివృద్ధి చేస్తున్నాడు, మీకేమన్నా మీరేమన్నా నాకు బోధులు ఇచ్చారా, ఏ కారణం చేత ఈ పెళ్లి తీసుకున్నారు అని చెప్పేసి బాబా గారు శ్రీని ప్రజలు విన్నేనంత తిట్టాడు. అంటే సేవలో ఎప్పుడైతే స్వార్థం ప్రవేశిస్తుందో బాబా గారు తిడుతున్నాడు. ఆ తర్వాత తీసిపోయి ఆ తర్వాత ఏం చేశాడు? ఎట్లా తీసుకున్నారు కాబట్టి దీన్ని గ్రామ సరిహద్దులోకి ఉంచాలండి తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు గ్రామ సరిహద్దులోకి చల్లడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గ్రామ సరిహద్దుల వల్ల గ్రామ సరిహద్దులకు దూరం ఉంటాయి కదా, గ్రామ సరిహద్దులు చాలా దూరం ఉంటాయి. అది మగవాళ్ళు చేసే పని కానీ ఆడవాళ్ళు చేసే పని కాదు కదా. గ్రామ సరిహద్దులు వెళ్ళాలంటే మగవాళ్ళు చేస్తారు, దూరం కదా. కానీ బాబా గారు వాళ్ళకు పురమాయించాడు. మరి ఎందుకు పురమాయించాడు బాబా గారు? మరి గ్రామ సరిహద్దులకు చల్లటం అని చెప్పేసి ఒక పిండి వాళ్ళకు పురమాయి. మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ సమయంలో చాలా మంది హేమాడ్పల్లి కూడా చూస్తున్నాడుగా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి పోయి తీసుకొని చెప్పాడు. కాబట్టి వాడి సేవలో దోషం వచ్చింది కదా, సేవ చేశారు కానీ స్వార్థం ప్రవేశించిన దానికి దోషం వచ్చింది కదా. ఆ దోషాన్ని నివారణ కోసం మళ్ళీ వాళ్ళ చేత ఒక సేవ చేయించి ఆ దోష నివారణ చేస్తున్నాడు. కాబట్టి అందుకు పంపించలేదు, వాడు పంపించాల్సిన అవసరం లేదు కదా. మొగోడికి ఇచ్చి పంపించి చెప్తారు కదా గ్రామ. ఆ తర్వాత సరే కల్లా అక్కడ నివారణ అయిపోయిందని మనకు ఒక చల్లటం ద్వారా గ్రామ సరిహద్దులో రెండు చల్లారు, కళ్ళని వాడుకొని మనకి అట్లా జరిగి ఆ కథలు చెప్తారు. దానికంటే ముందు ఫస్ట్ మనకి బాబా గారు ఒక పని చేసే పద్ధతి నేర్పుతున్నాడు. ఫస్ట్ ఏం చేసాడు? ఆ రోజు పొద్దున్నే పొడదొక్కున్నాడట. ఆ పొడదొక్కుని కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని అప్పుడు తిరగలు తెచ్చుకొని గోనెపట్ట పరిస్థితి తిరగలు తెచ్చుకొని అక్కడ గోధులు తెచ్చుకొని ఆ పిండిని సరిగ్గా చూసుకొని ఆ తర్వాత ఆయన ఒక ఆసనం కూర్చొని ఆ పిండి సిద్ధపడ్డాడు. ఎంతో ఈ ప్రాసెస్ అంతా మనకి పెద్ద సంచలతో తెలుస్తుంది. కాబట్టి ఈ సంచలనం మీకు వస్తుంది ఒకటి. కాబట్టి ఇక్కడ మనకు ఒక పని చేసే పద్ధతి, ఒక పని ఎలా చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా పని చేయాలి, ఫస్ట్ కనీసం పళ్ళు తోముకోవాలి, మొహం కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కోవాలి. మరి సాంప్రదాయం నేర్పిస్తుంది కదా. ఈ రోజున ఎక్కువ మంది స్త్రీలు పొద్దున్నే పిల్లలకి ఏదో క్యారేజీ కట్టాలి, ఏదో పని చేయాలి, మనకి కనీసం పళ్ళు తోముకోకుండా ఆ పని డైరెక్ట్ చేసేస్తారు కదా. బాబాకి ఇవేమి లేవు అంటారు. అలాంటి ఏమి లేకుండా మాకు అలాంటి ఏదని చెప్పేసి మొత్తం కనీసం నోరు తోముకోకుండా కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెంటనే పనులు పొద్దున్నేసి వండటం మొదలు పెడుతుంటారు. అంటే కానీ బాబా ఏం చేస్తాడు? ఒక పని ప్రత్యేక గోధుమలు ఇస్తారు అనుకుంటా, ఏం చేస్తాడు? మొత్తం ఫస్ట్ శుభ్రంగా పళ్ళు తోముకున్నాడు, కాళ్ళు చేతులు శుభ్రం పెడుతున్నాడు. ఆ తర్వాత తీసుకుంటూ పని చేయాలి. ఏం పని చేయదలుచుకుంటే ఈరోజు గోధుమలు ఇస్తాడు సిద్ధపడ్డాడు. గోధుమలు ఇస్తానికి ఏం కావాలి? తర్వాత తిరగలు కావాలి, తర్వాత తిరగలు పెట్టడానికి గోనెపట్ట కావాలి. గోనెపట్ట వేసుకున్నాడు, తిరగలు తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేయాలి? గోధుమలు కావాలి కదా, ఆ గోధుమలు సరిగ్గా దగ్గర గోధుమలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసాడు? తర్వాత ఆ పనిముట్టు సరిగ్గా ఉందని చెక్ చేసుకున్నాడు. అంటే తిరగల పిడిలు, ఆ పిడిలు సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కూర్చున్నాడు. కాబట్టి గోధుమ పిండి విసరటానికి ఎలాంటి ఆసనం అయితే సూటబుల్లో ఆ ఆసనం, అది స్థిరాసనం. ఒక ఆసనం, ఒక్కొక్క పనికి ఒక ఆసనం ఉంటుంది. కాబట్టి గోధుమ పిండి విసరడానికి కాళ్ళు చదువుకోవాలి, మేడం తల ఉంచాలి. కాబట్టి బాబా వీళ్ళు కనిపిస్తుంది. చూడండి, కాళ్ళు చదువుకొని అతను ఆయాసనం చేసుకుంటారు, దాంట్లో చేయగలరు పని. మరి ఇంకో విధంగా నాకు కొంచెం కూడా చేయరు.
కాబట్టి ఒక్కో పనికి ఒక ఆసనం ఉంటుంది. కాబట్టి ఆ ఆసనం వేసుకొని తర్వాత ఇంకా చేతులు చొక్కాలు ఆయన కొడుకుంటాయి కదా, ఆ చొక్కాలు కూడా మడుచుకున్నాడు కదా, 2 చొక్కాలు 2 కొడుకుంటాయి కదా, చొక్కా కూడా మడుచుకొని అప్పుడు బాబాగారు ఆ యొక్క గోధుమలు బిడ్డ సిద్ధపడి. కాబట్టి పని చేయాలంటే ఏదైనా పని చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పని చేయాలి. కాబట్టి ఆ పని చేయడానికి ఏమేమి కావాలి, అతను పనిముట్టు సరిగ్గా ఉందో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పని చేసేటప్పుడు ఎలాంటి ఆసనంతో కూర్చుంటే ఆ పని చేయగలం. కాబట్టి మన యొక్క శరీర సమస్య దుస్తులు ఏమైనా అడ్డం వస్తున్నాయా అది కూడా చూసుకోవాలి. కాబట్టి ఆ దుస్తులే సరిగ్గా దానికి అడ్డం రాకుండా మనం అప్పుడు అన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాత అప్పుడు పని ప్రారంభించి పని ఎలాంటి నిర్విఘ్నంగా పరిపూర్తం ఉంది. కాబట్టి ఏ పనైనా కూడా ప్రతి పనికి ఇదే ప్రాసెస్. ఏదో పని చేయదలుచుకున్న మనం అవన్నీ చక్కగా మనం ఆ పని మీద ఒక కరెక్ట్గా ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన తీసుకున్న తర్వాత అన్నీ అమర్చుకొని ఎలాంటి ఆసనం కూర్చుంటే పని చేస్తామో ఆ ఆసనం కూర్చొని మరి మన యొక్క దుస్తులు ఎలాంటి దానికి ఇబ్బంది లేకుండా ఆ ఆసనం కూర్చొని ఆ పని చేస్తే మరి చక్కగా పూర్తవుతుంది. కాబట్టి బాబు పని చేసే ఒక పద్ధతిని కూడా నేర్పిస్తున్నాడు, పని చేసే పద్ధతి నేర్పిస్తున్నాడు. తన పనిని డిస్టర్బ్ చేసి కోపడుతున్నాడు. బాబా గారు ఏంటంటే తను స్వయంగా పని చేసుకోవడం ఇష్టం, ఇతర సహాయం తీసుకునేవాడు కాదు. కాబట్టి ఆ రోజు ఆయన గోధుమ తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు వీళ్ళు వచ్చి మరి మేము చేస్తాం బాబా అన్నాడు, సేవ చేస్తాం అన్నట్టు వచ్చారు. మరి సేవ చేస్తున్నాడు, సేవ సరే బాబా గారు దెబ్బలాడి సరే ఆడవాడు కనిపించాడు. మరి అక్కడ సేవలో స్వార్థ బుద్ధి వచ్చింది. మళ్ళీ స్వార్థ బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ బాబా గారు కోపడ్డాడు కదా, కోపడ్డాడు. తర్వాత మళ్ళీ తర్వాత ఆ యొక్క స్వార్థ బుద్ధి వచ్చింది కాబట్టి సేవ చేసేటప్పుడు మనకి వాడు దోషం వచ్చింది కాబట్టి ఆ ఫలం దక్కట్లేదు కదా. సేవలో స్వార్థ బుద్ధి వచ్చినప్పుడు ఆ సేవ ఫలం దక్కదు మనకి. కాబట్టి వాడికి సేవ చేశారు వచ్చి, కానీ ఇప్పుడు స్వార్థం చేత ఫలం దక్కట్లేదు. కాబట్టి ఏం చేసామంటే ఆ గోధుమ పిండిని గ్రామ సరిహద్దులో ఒక పరోపకారం కోసం కదా, ఇప్పుడు గ్రామంలో కలరా నివారణ కోసం ఆ గోధుమ పిండి ఈరోజు అక్కడ చల్లించాడు. కాబట్టి అది మరి పరోపకారం. మళ్ళీ ఆ పరోపకారం చేత మళ్ళీ వాడికి ఆ ఫలం వచ్చింది. అట్లా వాడు అనుగ్రహించాడు, వాడిని ఇది చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ కలరా పిండి ఆ గ్రామ సరిహద్దులో చల్లటం వల్ల గ్రామంలో కలరా ఎట్లా పోయింది ఇది కదా అసలు క్వశ్చన్. గోధుమ పిండికి గోధుమ పిండి చెప్తే కలరా ఎట్లా పోతుంది. కాబట్టి మనకి ఇది కూడా ఒక సందేహం ఉంటుంది కదా. కాబట్టి జనరల్గా ఏంటంటే కలరా అనేది ఒక మహమ్మారి, అది క్షుద్ర శక్తి. మహమ్మారి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనం దానికి బలులు ఇస్తుంటాం. జనరల్గా మనకి మా గ్రామాల సాంప్రదాయాలు అంటే బలులు ఇస్తుంటారు. ఆ బలులు ఇస్తే అవి శాంతిస్తారు. నమ్మకాలు, మూఢనమ్మకాలు, లేకపోతే నిజ నమ్మకాలు మొత్తం మీద నడుస్తున్నాయి మనకి. శ్రీశైలం కూడా ఒకప్పుడు ఆ బ్రహ్మరాంబ గారికి దసరా నవరాత్రులప్పుడు ఆయనకి బలులు ఇచ్చేవాడు. అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ముందు ఆ విషయంలో చట్టం చేశాడు కాబట్టి అప్పటి నుంచి అది ఆగిపోయింది. దానికి బదులు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సాత్విక బలి చేస్తున్నారు. అంటే ఒక కొన్ని టన్నులు నిమ్మకాయలు ఎత్తిచ్చేసి దాంట్లో కుంకుమ, పసుపు దాంట్లో ముక్కలు పోసేసి కలిపేసి అమ్మవారు రాశిగా పోసి ఆ సాత్విక బలిని సంహరిస్తారు. ఆ శాంతింపు చేయడానికి కూడా ఒకప్పుడు జంతు బలులు, ఇప్పుడు సాత్విక బలి అంటారు. కాబట్టి బలు రెండు రకాలు, ఒకటి సాత్విక బలి, ఒకటి జంతు బలి. కాబట్టి జంతు బలి ఇస్తుంటారు ఆ మహమ్మారులు ఇలాంటి క్షుద్రశక్తి శాంతింపు చేయడానికి. కాబట్టి బాబా గారు ఉంటుంది కలరా మహమ్మారి షీడ్లు వ్యాప్తి చెందింది, అది క్షుద్రశక్తి. కాబట్టి అది మనుషుల్ని చంపుతుంది, మనుషుల్ని తీసుకెళ్తుంది. కాబట్టి దాన్ని శాంతించేటానికి బాబా చేశారు సాత్విక బలి. సాత్విక గోధుమ పిండి షిరిడీలో అక్కడ ఆహారం ఏంటి గోధుమలు కదా, అక్కడ ఆ గోధుమ పిండి తీసి గ్రామ సరిహద్దుల్లో దాన్ని చల్లిపించాడు. కాబట్టి ఏదైనా క్షుద్రశక్తులు ఎక్కడి నుంచి రావాలి, గ్రామ సరిహద్దుల నుంచి రావాలి కదా. గ్రామ సరిహద్దును ఆ పిండిని చల్లించడం ద్వారా ఆ క్షుద్రశక్తులకి అక్కడ వాటికి ఆహారం ఇచ్చాడు. అక్కడ ఆహారం ఇచ్చి అక్కడ అవి స్వీకరించి మీరు శాంతించండి వాడు కట్టుకట్టాడు. ఎప్పుడైతే అక్కడ శాంతిమని ఎప్పుడు ఆ పిండి చల్లించి శాంతి చేశాడో అప్పుడు గ్రామంలో కలరమైంది. కాబట్టి మనకి బాబా గారు అహింస, ఇక్కడ కూడా మనకి అహింసా పద్ధతిలోనే ఆ క్షుద్రశక్తులు మనకి శాంతి చేస్తున్నాడు. కాబట్టి మన ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు మనకు ఉన్నాయి కదా, జంతు బలు ఇవ్వాలి, లేకపోతే కోళ్ళు వేయాలి, కుక్కలు వేయాలి, అంత శాంతిస్తాయి. బాబా గారు మనకేం చెప్పాడు, అవి అహింసా పద్ధతులు కూడా చేయొచ్చు. అందుకని మనం అమ్మవారికి ముత్యాలమ్మకి ఎక్కడికైనా సల్యూట్ పెడతాం. సల్యూట్ ఎందుకు పెడతాం అంటే అదే ఆరోపణ అంటే మనం శాంతిని మనం ఇస్తున్నాం. అట్లా బాబా గారు మనకి ఈ కథ ద్వారా మనకి ఇన్ని విషయాలు చెప్పాడు కదా. అట్లా ప్రతి కథలో కూడా బాబా గారి ప్రతి కథలో కూడా ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకున్నప్పుడే మనకి
బాబా గురించి స్పష్టంగా తెలుస్తుంది. మనకి డౌట్లు సందేహాలన్నీ కూడా నివారణ అవుతాయి.